నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి. ఇస్లాం సనాతన ధర్మమని మీరు మీ ప్రసంగంలో చెప్పారు, వేదాలు భగవద్గీత ద్వారా నిరూపించారు. అయితే 5 పూట్ల నమాజ్, సంవత్సరంలో 1 నెల ఉపవాసం అని ఉంటున్నారు. ఈ ఆధునిక కాలంలో నెరవేర్చడానికి సాధ్యమవుతుందా? సోదరుడు వినోద్ గారు ప్రశ్నించారు, మరి మీరు ఇస్లాం సనాతనటువంటి ధర్మం అని ప్రసంగించారు. అయితే మరి ఇస్లాం సనాతన ధర్మం అయితే నేటి ఆధునిక సమాజంలో మరి 5 పూటల నమాజ్, మరి ఉపవాసాలు పాటించడం ఇది సమంజసము అంటారా, లేదా ఇది సులువు అంటారా, ఇది కష్టం కాదా అనే విషయాన్ని సోదరుడు వినోద్ గారు ప్రశ్నించారు. సోదరులారా, ఇది ఆధునిక సమాజం, టెక్నాలజీ మరి ప్రతిరోజు కూడా పురోభివృద్ధిని సాధిస్తుంది. మరి ఎంత టెక్నాలజీ సమాజం అంటే ఈరోజు మనిషి చేప కాకపోయినా చేప కంటే వేగంగా నీటిలో ఈదగలుగుతున్నాడు. పక్షి కాకపోయినా పక్షి కంటే వేగంగా ఆకాశంలో ప్రయాణం చేయగలుగుతున్నాడు, ఎగరగలుగుతున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే మనిషిలా జీవితం గడపలేకపోతున్నాడు. అలాంటి ఆధునిక సమాజమే. సోదర మహాశైలారా, మరి ఖురాను గ్రంథాన్ని మనం చూసినప్పుడు సూర బఖరా నంబర్ 2 దైవం తెలియస్తున్నాడు, లా యుకల్లిఫుల్లాహ నఫ్సన్ ఇల్లా ఉస్ఆహా. అల్లా ఏ వ్యక్తికి శక్తిని మించినటువంటి భారాన్ని మోపడు అని దైవం తెలియజేశాడు. ఖురాన్లో సూర బఖరా నంబర్ 2 ఆయత్ నంబర్ 45లో దైవం తెలియజేస్తున్నాడు, వస్తఈను బిస్సబరి వస్సలా ఇన్నల్లాహ మా సాబిరీన్. విశ్వాసులారా, మీరు సహనం ద్వారా, నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్జించండి. నమాజ్ నిస్సందేహంగా ఎవరైతే అల్లాకు భయపడతారో వారికి సులభం. ఈ నమాజ్ కష్టతరం ఎవరికంటే ఎవరైతే అల్లాకు భయపడరో. కాబట్టి సోదర మహాశైలరా, వినమ్రులైనటువంటి అల్లా విధేయులకు ఇది ఎంతో సులభం. వారు కాని వారందరికీ కూడా అల్లాకు భయపడే వారికి ఇది ఎంతో కష్టమని దైవం తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే మరి ప్రపంచవ్యాప్తంగా UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరి కింగ్డమ్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ రాజులుగా ఉండి 5 పూటలు నమాజ్ చేసేవారు ఎంతోమంది ఉన్నారు. మన హైదరాబాద్లో IAS IPS ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి వారు కూడా, ఉన్నతమైనటువంటి చదువులో ఉన్నటువంటి ముస్లింలు కూడా నమాజ్ చేసేవారు ఉన్నారు. మరి అదేవిధంగా మరి క్రికెటర్స్ కూడా నమాజ్ చేసేవారు ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్గా ఉండి మరి తీవ్రమైనటువంటి ఒత్తిడిని భరిస్తూ 5 పూటలు నమాజ్ చేసేవారు ఉన్నారు. అలాగే నేడు ఈ సభలో కూర్చున్నటువంటి ఎంతోమంది బిజినెస్ పర్సన్స్, ఎంతోమంది విద్యావంతులు, ఎంతోమంది లెక్చరర్స్, ఇందులో కూడా అల్హమ్దుల్లా మాకు తెలిసినటువంటి సోదరులు 5 పూటల నమాజ్ చేసేవారు ఉన్నారు. మనసు ఉంటే ఏముంటుందండి? మార్గం ఉంటుంది. మీకు దైవ భీతే లేదనుకోండి, ఒక్క నమాజే 100 నమాజులంత కష్టంగా కనబడుతుంది. కాబట్టి మరి దైవ విధేయులకు ఇది చాలా సులువు అనేటటువంటి విషయాన్ని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అయితే ఇస్లాములో మరి ఈ సులువు మరి ఏ విధంగా వారికి మినహాయింపునివ్వడం జరిగిందని ఒకవేళ మనం చూసినట్లయితే, ఉదాహరణకి నమాజ్ చేసేటటువంటి విషయంలో మరి నమాజ్ ఎవరైతే అనారోగ్యంగా ఉండి నిలబడి చేయలేరో వారికి కూర్చొని చేసేటటువంటి అనుమతి ఉంది. ఎవరైతే కూర్చొని చేయలేరో వారికి పరుండి చేసేటటువంటి, పడుకొని చేసేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే పడుకొని చేయలేరో వారికి సైగాలతో కూడా నమాజ్ చేసేటటువంటి అనుమతి ఉంది. అలాగే మీరు నీరు లేని పక్షంలో వజూ చేసుకునేటటువంటి, అక్కడ నీరు దొరకని పక్షంలో తయమ్మం చేసి నమాజ్ చేసుకొని చెప్పారు. అంటే పరిశుభ్రమైన మట్టిలో మీ 2 చేతులు తట్టి ముఖానికి చేతులకు స్పర్శించుకుంటే వజూ అయిపోతుంది. ఎవరైతే నీటితో వజూ చేసుకుంటే వారికి ఆరోగ్యం పాడైపోతుందనేటటువంటి భయం ఉండి అనారోగ్యంగా ఉంటే వారు తయమ్మం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రయాణంలో ఉన్నట్లయితే నమాజుల్ని తగ్గించి 4 నమాజుల్ని 2 సంఖ్యలుగా విధించడం జరిగింది. దీన్నే హసర్ అంటారు. సోదరి మళ్ళా కూడా ఇది వర్తిస్తుంది. అలాగే సోదర మహాశైలారా, బహిష్టు స్థితిలో ఉన్నటువంటి స్త్రీలకు నమాజు నుండి మినహాయింపు కూడా ఉంది. ఈ విధంగా మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్తమైన దైవము ఎన్నో మినహాయింపులు పెట్టడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఒక వ్యక్తి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, బస్ ఆగడం లేదు, అక్కడ నీరు కూడా లేదు, అతడు తయమ్మం చేసుకొని వెంటనే కూర్చున్న స్థితిలోనే నమాజ్ చేయవచ్చు. ఇంతకంటే సులభతరం ఇంకేమై ఉంటుంది సోదరులారా? అలాగే మనం ఉపవాసాల గురించి చూసినట్లయితే మరి
ఉపవాసాలు ఎవరి కోసం అంటే ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉన్నారో, ఒకవేళ ఉపవాసాలు పాటించడం వల్ల వారికి భయంకరమైనటువంటి వ్యాధి సంభవించేటువంటి అవకాశాలు ఉంటే వారు ఒక ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకి అన్నం పెట్టాలి. ఇలాంటి మినహాయింపు కూడా మనకు కనబడుతుంది. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా వ్యాధితో బాధపడేటటువంటి వారు, రోగాలతో బాధపడేటటువంటి వారు ఒక రోజాకి, ఒక ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకి అన్నం పెట్టాలి అనేటటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఇంతకంటే సులువు ఇంకేమి కావాలి? జకాత్ ఎవరిపై విధిగా చేయడం జరిగింది? ఎవరైతే ధనవంతులో వారి కోసమే విధిగా చేయడం జరిగింది. మరి ధనవంతులు కానివారు సహబాలతో ప్రశ్నించారు, ఓ ప్రవక్త, ధనవంతులు అల్లా మార్గంలో జకాత్ చెల్లించి దాన ధర్మాలు చేసి పుణ్యాలు సంపాదించుకున్నారు, మా దగ్గర ధనం లేదు కదా, అలాంటి పుణ్యాలు, ఆ స్థాయిలో పుణ్యాలు మేము ఎలా సంపాదించాలంటే ప్రవక్త వారు దాన్ని కూడా మార్గం చెప్పారు. మీరు ఫరజ్ నమాజ్ తర్వాత 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్ చెప్పండి, వారితో మీరు సమానమైనటువంటి పుణ్యాలు సంపాదించుకుంటారని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇంతకంటే సులువు మరేమై ఉంటుంది సోదరులారా? ఎవరైనా హజ్ చేసేటటువంటి అంటే కాబాయాతను సందర్శించేటటువంటి సంకల్పం చేసుకొని వారు అకారణంగా మరి వారు మరణించినట్లయితే హజ్జే బదల్ వారి తరపున వేరే వారు కూడా హజ్ చేసేటటువంటి ఒక అవకాశం మనకు కనబడుతుంది. కాబట్టి సోదరులారా, మరి ఈరోజు మరి ఎంతోమంది హైందవ సోదరులు కూడా, హైందవ ప్రసంగికులు, పండితులు కూడా ఏమంటున్నారంటే నేటి ఆధునిక ప్రపంచంలో మరి మనిషి శాంతి కోసం పరితపిస్తున్నాడు. ఈ శాంతి కావాలంటే యోగా లాంటి వ్యాయామం చేయండి, దేవుని స్తుతించండి, దేవుని స్మరించండి అని హైందవ పండితులు సైతం చెప్తున్నారు. అల్లాహు అక్బర్. నేటికి 1433 సంవత్సరాల క్రితమే సృష్టికర్త దైవం నమాజ్ చేయండి, మీరు శాంతి కావాలంటే మీరు దేవుని ఆరాధించండి, దేవుని స్మరించండి అని తెలియజేయడం జరిగింది. ఖురాన్లో సూరే అర్రాద్ నంబర్ 13 ఆయత్ నంబర్ 38 మీరు చూసినట్లయితే అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నల్ ఖులూబ్, అల్లా యొక్క నామస్మరణ ద్వారా మాత్రమే, అల్లాను స్మరించడం ద్వారా మాత్రమే మీ హృదయాలకు శాంతి అనేది చేకూరుతుంది అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతోమంది మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, వారేంటంటే అశాంతి గురిపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మరి ఆధ్యాత్మికత లేని కారణంగా. ఈరోజు టెక్నాలజీ కూడా ఎంతగా పెరిగిపోయిందంటే ఈరోజు అనేక విధాలుగా మనం శాంతియుతంగా జీవితం గడపాలని ప్రయత్నం చేస్తున్నాము, అనేక టెక్నాలజీని మనం ఉపయోగిస్తున్నాం. కానీ ఎవరు ఏ దేశంపై అటాక్ చేస్తారో ఒక చిన్న అనుభవం వేస్తే పూర్తి వ్యవస్థ నాశనం అయిపోతుంది. అలాంటి పతన అవస్థ కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా టెక్నాలజీ కూడా ఎలా అభివృద్ధి పొందిందంటే చూడండి, మొన్నే న్యూస్ పేపర్లో వేశారు, ఒక వ్యక్తి 200 రూపాయల టాక్ టైం సెల్ ఫోన్లో వేసుకున్నాడు, పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఆ 200 రూపాయలని ఇతని ఫోన్లోకి తీసుకున్నాడు. అలాంటి టెక్నాలజీ. కాబట్టి సోదరులారా, మరి ఈ టెక్నాలజీ యుగంలో మనం శాంతియుతంగా జీవితం గడపాలంటే 5 పూటలు నమాజ్ చేయాలి. నమాజ్ చేయడం చాలా ఈజీ, చాలా సులువు. చేసిన వారిని మీరు అడగండి, చెప్తారు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని వినోద్ గారు నేను ఆశిస్తున్నాను.